నాకు నా జీవితం ముఖ్యం. అవసరమైతే రోషిని అయినా సరే అడ్డు తొలగించేస్తా. థింక్ ఆఫ్ ద డెవిల్, డెవిల్ కాల్స్. హలో. ఎక్కడున్నావు కార్తీక్? నీ మనసులో. ఇది జోక్స్ వేసే టైమా కార్తీక్? అంటే నేను నీ మనసులో ఉన్నానన్నది జోకా? నిజం కాదా? ప్లీజ్ కార్తీక్, అసలే టెన్షన్లో ఉన్నాను. కరెంటోడు చచ్చిన దగ్గర నుంచి నిన్ను కాంటాక్ట్ చేయడం కుదరలేదు. కోడలుగా ఈ ఇంటి రెస్పాన్సిబిలిటీస్ చూసుకోవాలని ఇప్పుడే మా డాడీ నాకు వార్నింగ్ ఇచ్చి వెళ్లారు. అదంతా నా వల్ల ఎక్కడవుతుంది? టెన్షన్ పడకు, ఇప్పుడు మనకి ఏ అడ్డు లేదు కాబట్టి. నువ్వు లైన్ ఉండు. ఇక్కడేం చేస్తున్నావు? అది అదే. ఇదేంటి డాడీ వాయిస్ వినిపిస్తుంది? వచ్చి కారెక్కు. అయ్యగారు నేనా? కారెక్కో. ఏంట్రా, అదృష్టం తారుమారై రోడ్డు మీద తిరుగుతున్నానని బాధపడుతున్నావా? అయ్యో లేదయ్యా, నా బతుకు నేను బతుకుతుంటే కూడా దురదృష్టం వెంటాడుతుందేంటా అని కంగారు పడుతున్నానయ్యా. అంటే నా ఉద్దేశం, ఇప్పుడు నేను మీకు దూరంగా ఉంటున్నా కూడా ఎక్కడికి తీసుకెళ్తున్నారో అర్థం కాక టెన్షన్గా ఉంది. రాయ్, దొంగతనం చేసిన చేయి, ప్రేమించిన మనసు ఊరికే ఉండవురా. అందుకే మళ్ళీ కొవ్వెక్కి తప్పులు చేయకుండా నీకొక మంచి లైఫ్ ఇద్దామని తీసుకెళ్తున్నాను. చిచిచి, అది కాదయ్యా. అటు చూడరా. అయ్యా, నీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే ప్లేస్ అది. ఉంటావా జీవితాంతం అందులో? అయ్యా, నేను మీకు దండం పెడతానయ్యా. తెలిసి తెలియక చేసిన తప్పుకి ఒక్కసారి స్టేషన్కి పంపించారు. బుద్ధొచ్చి దూరంగా ఉండి నా పని నేను చేసుకుంటున్నానయ్యా. మళ్ళీ పోలీస్ స్టేషన్కి ఎందుకు తీసుకొచ్చారయ్యా? నువ్వెంత తెగించకపోతే ఈ భానుమూర్తి కూతుర్నే పెళ్లి చేసుకోవాలని చూస్తావా? ఈసారి ఆ ఆలోచన వస్తే శాశ్వతంగా జైల్లోనే సమాధైపోతావు. జాగ్రత్త. అయ్యో, మళ్ళీ అలాంటి తప్పు ఎందుకు చేస్తానయ్యా? అది కాక నేను పెళ్లి కూడా చేసేసుకున్నానయ్యా.
మీ గురించి నాకు బాగా తెలుసు. కోరి కోరి చావెందుకు కోరుకుంటాను. దయచేసి నన్ను వదిలేండి అయ్యా. నా మాన నేను బతికేస్తాను. మళ్ళీ మీ జోలికి రాను. లేకపోతే చచ్చే వరకు జైల్లోనే ఉంటాం. దిగో. అయ్యా, కొత్తగా పెళ్లి చేసుకున్నాను. మీరేవైనా సరేనయ్యా, ఉంటాను. ఉంటానయ్యా. ఓ. విన్నావుగా? అంతా విన్నాను. తమరికి జరిగిన పెళ్లి విషయంతో సహా. ఆ మాట చెప్పాను కాబట్టి పోలీస్ స్టేషన్ బయట నిలబెట్టాడు. లేకపోతే లోపలేసి కుమ్మించేవాడు. హ, చూడు రష్ని, మనం ఆవేశపడటం మంచిది కాదు. మనం టైం కోసం వెయిట్ చేద్దాం. నువ్వు మాత్రం తొందరపడకుండా ఇంట్లో వాళ్ళతో మంచిగా నటించు. ఓకేనా? సరే కార్తిక్, నీకోసం భరిస్తాను. ఉంటాను. బాయ్. కార్తిక్ నాకు శాశ్వతంగా దక్కాలంటే వీళ్ళందరికీ తల్లిలా బాధ్యత తీసుకోక తప్పదు. నేను తొందరపడితే మా డాడీ కార్తిక్ని నాకు శాశ్వతంగా దక్కకుండా చేస్తాడు. నేను మంచిదాన్నని ముందు గుడ్డిదానికి నమ్మకం కలిగిస్తే ఫ్యామిలీ అంతా నమ్ముతారు. అయ్యో, ఏంటి మీనాక్షి ఇది? ఈ పనులన్నీ నువ్వెందుకు చేయడం? వరుసకి వదిన్నైనా అమ్మలాంటి దాన్ని నన్ను పిలవచ్చు కదా. చాలు దినా, అమ్మలా నువ్వున్నావని చెప్పిన సంతోషం నాకు చాలు. చూపు పోయిందని నా పనులన్నీ నేను చేసుకోకుండా ఒక మూలనెలా పడుంటాను. సర్లే, మాటలు బాగానే చెప్తావు కానీ పద, షాప్కి వెళ్దాం. ఇల్లొదిలి నేనెక్కడికి రాలేనులే వదినా. ఏం చేసినా నాన్న రూపమే కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇంట్లోనే ఉంటే నాన్న పక్కనే ఉన్నట్టు, నాకేవో కబుర్లు చెప్తున్నట్టు నా మనసుకి సర్ది చెప్పుకుంటాను. బయటికొస్తే నాన్న జ్ఞాపకాలు నన్ను వెంటాడి వేధిస్తున్నాయి వదినా. హార తెచ్చేది నువ్వేగా, నువ్వు వెళ్ళిరా. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు అని చెప్పడానికే ఉదయించిన సూర్యుడు అస్తమించేది. చావు పుట్టుకలనేవి సహజం మీనాక్షి. మనిషి దూరం అయ్యారని పనులు ఆపుకుంటే ఎలా? అయినా మావయ్య ఎక్కడికి వెళ్లారు? తన జ్ఞాపకాలతో మన మధ్యనే ఉన్నారు. ఊరుకో. దేవుడు కన్నీళ్ళిచ్చింది బాధని బయటికి పంపడానికే కాని తలుచుకొని కుమిలి కుమిలి ఏడవడానికి కాదు. పైన అత్తయ్య ఒంటరిగా ఉన్నారని మావయ్య తోడుగా వెళ్లారంతే. నువ్వంటే ఆయనకెంతో ప్రాణం. పైనుంచి నిన్నే గమనిస్తూ ఉంటారు. నువ్వు బాధపడితే మావయ్య ఆత్మ ఇంకా ఘోషిస్తుంది మీనాక్షి. నువ్వు సంతోషంగా ఉంటేనే ఆయన కూడా తృప్తిగా ఉంటారు. పద,
షాప్కి వెళ్దాం. కొన్ని రోజులు నన్ను వదిలే వదినా, నేను రాను, నువ్వు వెళ్ళు. ఇది వదినగా నా రిక్వెస్ట్ కాదు, అమ్మగా ఆర్డర్. వెళ్దాం పద. పద మీనాక్షి, పద. లే. ఊర్మిళ, చెప్పొదినా. బయట పాలొలికాయ్, క్లీన్ చేసే. నేను మీనాక్షి షాప్కి వెళ్తున్నాం. సరే. పద మీనాక్షి. బెంగెట్టేసుకోకరా కాశీ. ఏం చేస్తాం చెప్పు. ఫోటోలో నుంచి అలా నవ్వుతూ మీ నాన్న చూస్తా ఉంటే ఆ మనిషి మన మధ్య లేడన్న విషయం నమ్మబుద్ధి కావట్లేదురా. వచ్చేవా చెల్లెమ్మ? నిన్ను తీసుకుని రమ్మని రోషినికి చెప్పాలనుకొని కంగారులో మర్చిపోయి వచ్చాను. నేను రాను అంటే వదినే బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చిందన్నయ్య. నీకు విషయం తెలుసా చెల్లెమ్మ? కొట్టు చూసుకోవటానికి ఈ రోజు నుంచి అమ్మ పక్కన నాన్న కూడా చేరిపోయారు. అమ్మ ఒంటరిగా ఉందని ఈ కూతురు వదిలిపెట్టి అక్కడికి వెళ్ళిపోయావా నాన్న? ఊరుకో చెల్లెమ్మ, బాధపడుతుంది. రోషిని, హారతి చేస్తావేటి? ఈ లోపు సరుకులు కట్టాలా? మీనాక్షి, నువ్వే హారతివ్వు. నేనివ్వడం ఏంటొదినా? మా ఇంటి మహాలక్ష్మివి, నువ్వివ్వడమే న్యాయం. ఇవ్వదినా. కానీ నువ్వు మీ నాన్న అదృష్టం, మా అందరి సంతోషం. నువ్వు హారతిస్తే, బోని చేస్తేనే మీ నాన్న ఫోటోలోంచి చూస్తూ సంతోషపడతారు. కాదనకుండా హారతివ్వు మీనాక్షి. రోషిని చెప్పింది నిజమే కదా చెల్లెమ్మ. హారతి పడలేను రోషిని. ఇదిగో మీనాక్షి.
హారతి కొండెక్కిందే. ఉండు, మళ్ళీ వెలిగిస్తాను. మళ్ళీ వెలిగించినంత మాత్రాన అపశకునం శుభమైపోద్దా ఏంటి? కిలో రాబెట్టి తలమని కొడితే ఈ ఊరి పడిన దరిద్రం వెళ్ళిపోద్ది. నోటికి అడ్డు అదుపు లేదంటే గాలికి హారతారిపోతే అపశకనం అయిపోద్దా? నీ ఇష్టం లేదా పోండే. మా చెల్లె మా ఇంటి మహాలక్ష్మి. ఆ పోక ఇంకా ఇక్కడే ఉంటావా ఏంటి? పండి, పండి. పదండి పదండి. అయ్యో, ఆగండి, వెళ్ళకండి. చెల్లెమ్మా గల్లబడి దగ్గర కూర్చో. నిజంగా నా తలరాత బాలేదేమో అన్నయ్య. నువ్వంటున్న అదృష్టం నన్ను విడిచి వెళ్ళిపోయిందేమో. అందుకే నాన్న కూడా పోయారు, నాకు చూపు పోయింది. ఇప్పుడు నా వల్ల కొట్టుకి నష్టం ఎందుకన్నయ్య? పొద్దున్నే హారతివ్వమను. నువ్వు కూడా ఏంటమ్మా, నీ వల్ల కొట్టుకు నష్టం వచ్చిందంటే నాకు ఈ కొట్టే వద్దు. నీకంటే నాకేది ఎక్కువ కదమ్మా. వాళ్ళ మాటలు మనసులో పెట్టేసి మాకు. ముందు నువ్వు కూర్చో. అది కాదన్నయ్య. నువ్వు కూర్చో అమ్మా. రోషిని కూర్చో. ఏమండి, మీరు కూడా చిన్నపిల్లాళ్ళ ఏంటండి? జనం కాకుల్లా అరుస్తారు. ఆ మాటలు పట్టించుకుంటే ఎలా? మీరు బాధపడితే మీనాక్షి ఇంకా బాధపడుతుందండి. అయ్యిందేదో అయిపోయిందండి. హారతారిపోయినంత మాత్రాన మా చెల్లిని దరిద్రం అంటారా? మిమ్మల్ని బాధ పెట్టేది నేనే, ఓదార్చి మీ దృష్టిలో మంచిదాన్నయ్యేది నేనే. మీనాక్షి, ఒక సబ్బు పౌడర్ డబ్బా ఇవ్వా? చిల్లరివ్వండి, చిల్లరివ్వండి. ఏమిందదినా? ఏరా, చూపు లేదని మోసం చేసి 100 రూపాయలు తీసుకోవడమే కాక ఆడపిల్ల ఒంటరిగా ఉందని మిస్బిహేవ్ చేయడానికి సిగ్గులేదురా నీకు? నిన్ను కొట్టడం కాదురా, చంపేయాలి. పోరా. చూశారు కదా, ఇందాక ఆవిడెవరో అపశకునం అందని తిట్టారు. ఇప్పుడు వీడు ఏకంగా మీనాక్షి మీద చేయి వేశాడు. ఆడపిల్లకి లోపం ఉందంటే హేళన చేస్తారు, లేదా అడ్వాంటేజ్ తీసుకొని పిచ్చి వేషాలు వేస్తారే తప్ప తోడున్నానని ధైర్యం ఇవ్వది లోకం. మీనాక్షి ఇలాగే గల్లాపెట్టె ముందు కూర్చుంటే ప్రతిరోజు ఇలాగే చేదనుభవాలు ఎదురవుతాయి. ఎంతమంది నన్ను తిడతారో, ఎంతమందికి సమాధానం చెప్తారో.
మీనాక్షి నువ్వు రామ్మా, అన్నయ్య ఎక్కడికి? నువ్వు రామ్మా, నేను చెప్తాను. అన్నయ్య